హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే బటర్ నాన్ ఆమ్లెట్ అనేది విత్ గ్రేవీతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా మైదా పిండి తీసుకొని టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసి దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్, వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం గీ కూడా వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని మనం ఎంతైతే సరిపోతుందో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి అనేది ముద్దగా కలుపుకోవాలి. చూడండి, మనం పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. బాగా పిండి కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం పైన కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టేసి ఉంచేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని మూత పెట్టాలి. ఈ బటర్ నాన్స్ కోసం ముందుగా ఎగ్స్ తీసుకోవాలి. నేను 1/2 kg పిండికి 4 ఎగ్స్ అనేవి తీసుకున్నాను. దీంట్లో మనం కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి ఈ కన్సిస్టెన్సీలో మనం బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కలుపుకున్న పిండి అనేది బాల్స్ కింద చేసి పెట్టుకున్నాను. బటర్ నాన్ అనేది మనకి సాఫ్ట్గా రావడం కోసం ఇది బాగా పల్చగా కాకుండా మందంగా కాకుండా ఈ టైప్లో చేసుకోవాలి. అప్పుడే మనకి ఇది బటర్ నాన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. దీన్ని కాల్చుకునేటప్పుడు మనం రెండు వైపులా లైట్గా ఫ్రై చేసుకొని దీని మీద కొంచెం మన ఎగ్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మొత్తం గీతోనే కాల్చుకోవాలి. ఇది ఒకవైపు అంతా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని రెండో వైపు టర్న్ చేసి రెండో వైపు కూడా మనం ఎగ్ అనేది మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేస్తూ మనం రెండు వైపులా కాల్చుకొని దీన్ని పైన గీతో అది వేసుకొని గీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మనకి బటర్ నాన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రేవీ కోసం ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం టమాటా కూడా వేసి ఇది కూడా కొంచెం 50% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన దాంట్లో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి మనకు బాగా పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని కొంచెం పేస్ట్ కింద చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇందులో ఆయిల్ అనేది వేసాం కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి ఇది పేస్ట్ చేసుకున్నది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇది బాగా కలుపుకొని మనకు అడుగు అనేది మాడకుండా బాగా ఇది ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటూ ఒక 5 మినిట్స్ పాటు దీన్ని బాగా కుక్ చేయాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీలో ఇది బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడిన ఉప్పు అనేది ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఇది క్యారెట్ అనేవి చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసి ఆల్రెడీ నేను ఇందులో పచ్చి బీన్స్ అనేవి ఆల్రెడీ నేను నానబెట్టి 3 hours ఉంచుకున్నాను. ఇవి కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. ఇది ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే టేస్ట్కి సరిపడినంతగా కొంచెం కారం అని కూడా యాడ్ చేసేద్దాం. ఇది బాగా కలుపుకొని నేను ఆల్రెడీ బఠానీ అనేది 3 hours నానబెట్టాను కాబట్టి ఇది ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకని వాటర్ అనేది కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఒకవేళ ఈ బఠానీ అనేది నానబెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని విడిగా ఉడకబెట్టుకొని ఇందులో కూడా కలుపుకోవచ్చు. లేకపోతే ఇందులో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువైనా వేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇది బాగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇది మనకి బాగా ఎంతో టేస్టీగా ఉండే బటర్ నాన్ అనేది మార్నింగ్ లేదా నైట్ డిన్నర్లకు కూడా చేసుకోవచ్చు. దీంట్లో చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.